Hello, 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 hello. Very good evening to one and all. సో లిమిట్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాను. కలన గణితం. సో దీంట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే లిమిట్సే. కలన గణితం దీంట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే లిమిట్స్. ఆ తర్వాత కొన్ని రోజులు కాదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఈ కలన గణితం స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరిగా ఖచ్చితంగా ఒక చాప్టర్ గురించి ఐడియా ఉండాలి అని చెప్పి రియలైజేషన్ అయ్యి ఫంక్షన్స్ అనే చాప్టర్ ని క్యాలిక్యులస్ లో తీసుకొని వచ్చారు. అంటే నేను చదివేటప్పుడు ఇది ఆల్జిబ్రాలో ఉండింది. సో ఇప్పుడు కలన గణితం క్యాలిక్యులస్ ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఫంక్షన్స్ గురించి తెలిసి ఉండాలి. సో మనం బ్రహ్మాండంగా ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో డైరెక్ట్ గా మనము లిమిట్స్ కి ఎంటర్ అయిపోదాము. సో దీంట్లో మెయిన్ మీకు కొన్ని లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ ఇస్తాను. ఆ ఫార్ములాస్ ఖచ్చితంగా తెలియాలి. వెరీ బేసిక్ ఫార్ములాస్ అనుకోండి. వెరీ బేసిక్ ఫార్ములాస్. కొన్ని లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ చూడండి ఒకసారి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. దీన్ని చదివేటప్పుడు ఎక్స్టెన్స్ టు 0. సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్. ఇక్కడ ఎక్స్ ఉండాలి, ఇక్కడ కూడా ఎక్స్ ఉండాలి, ఇక్కడ కూడా ఎక్స్ ఉండాలి. అలాంటి కేసులో మాత్రమే మనం 1 ఇంట్రడ్యూస్ చేస్తాం. సెకండ్ ఫార్ములా చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x by x is equal to 1. ఇక్కడ ఎక్స్ ఉండాలి, ఇక్కడ కూడా ఎక్స్ ఉండాలి, ఇక్కడ కూడా ఎక్స్ ఉండాలి. అలాంటి కేసులో మనం 1 ఇంట్రడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు a x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a. ఇటువంటి ఫామ్ మీకు కనిపించినప్పుడు చూడండి, జస్ట్ దీని మీద మాత్రమే ఫోకస్ చేయండి. n ఇంటూ a టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. వెరీ వెరీ బేసిక్ ఫార్ములాస్. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x. ఇదేమవుతుందో జస్ట్ చూడండి ఒకసారి. e పవర్ x ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 ప్లస్ x బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్. ఓకేనా? ఇక్కడ ఉన్న ప్లస్ 1 ని లెఫ్ట్ సైడ్ లో తీసుకొని వస్తే e పవర్ x మైనస్ 1 అవుతుంది. ఇంకా రైట్ సైడ్ లో నుంచి జస్ట్ x కామన్ తీసాను అంటే x కామన్ తీస్తే 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే డివైడింగ్ బై ఎక్స్ ఆన్ బోత్ ద సైడ్స్. డివైడింగ్ బై ఎక్స్ ఆన్ బోత్ ద సైడ్స్. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్. ఇప్పుడు లిమిట్ తీసుకుంటున్నాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అంటే బోత్ ద సైడ్స్ నేను లిమిట్ తీసుకుంటున్నాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 తీసుకున్నాను. సో లిమిట్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ టర్మ్ వచ్చి 1 అవుతుంది, సెకండ్ టర్మ్ వానిష్, థర్డ్ టర్మ్ వచ్చి వానిష్. ఈ విధంగా రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా వానిష్ అవుతాయి. ఫైనల్ గా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x దేనికి ఈక్వల్ అంటే 1 అన్నమాట. మీరు ఫార్ములా మర్చిపోయినా కూడా ఎక్స్పాన్షన్ అనేది మర్చిపోకూడదు. పాయింట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై x ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందో ఒకసారి చూడండి. సో ఇక్కడ a పవర్ x అంటే
ఖచ్చితంగా ఈ ఎక్స్పాన్షన్ గుర్తుండాలి. 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ లాగ్ ఏ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ లాగ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న +1 ని లెఫ్ట్ సైడ్ లో తీసుకొని వచ్చాను. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే చూడండి, రిమైనింగ్ టర్మ్స్ రాసేటప్పుడు ఇక్కడ ఎక్స్ కామన్ తీసి రాసుకోండి. ఎక్స్ కామన్ తీస్తే లాగ్ ఏ బై 1 ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ లాగ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్. బోత్ ద సైడ్స్ నేను ఎక్స్ తో డివైడ్ చేస్తున్నాను. బోత్ ద సైడ్స్ నేను ఎక్స్ తో డివైడ్ చేసి లిమిట్ తీసుకోబోతున్నాను. చూడండి, బోత్ ద సైడ్స్ నేను ఎక్స్ తో డివైడ్ చేసి లిమిట్ అప్లై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ని తీసుకున్నాను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఓకేనా? వచ్చిందా? సింపుల్ గా మీరు లిమిట్ అప్లై చేస్తే కాన్స్టాంట్ కి లిమిట్ ఏమవుతుందంటే కాన్స్టాంట్ ఇట్ సెల్ఫ్ అంటే లాగ్ ఏ. ఇక్కడ ఎక్స్ ప్లస్ లో 0 రాస్తే ఈ టర్మ్ వానిష్, తర్వాత టర్మ్స్ అన్ని కూడా మీకు వానిష్ అవుతాయి. ఫైనల్ గా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే లాగ్ ఏ కి ఈక్వల్. సో ఇక్కడ ఫార్ములాస్ రాస్తానే నేను 2 ఎక్స్పాన్షన్స్ ఇచ్చాను. నెంబర్ 1 ఈ పవర్ ఎక్స్, నెంబర్ 2 ఏ పవర్ ఎక్స్. ఖచ్చితంగా నోట్బుక్ పెన్ ఉండాలి మీ దగ్గర, ఖచ్చితంగా కాపీ చేసుకోవాలి, బిగినింగ్ నుంచి క్లియర్ గా వినాలి. కొన్ని ఆపరేటర్స్ అని చెప్పి టర్మ్ యూస్ చేస్తాను, వాటిని కూడా మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 6th ఫార్ములా చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్ దేనికి ఈక్వల్ అంటే ఈ కి ఈక్వల్. నెక్స్ట్ 7th ఫార్ములా చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ కి ఈక్వల్. ఓకేనా? సో ఇంతవరకు ఖచ్చితంగా మీకు ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్ తెలియాలి. సో ఫస్ట్ ఫార్ములా ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది 4th వన్, ఇది 5th వన్, ఇది వచ్చి 6th వన్, ఇది వచ్చి 7th వన్. సో ఫైనల్ గా నేను 7 ఫార్ములాస్ ఇచ్చాను. ఆ తర్వాత ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఇచ్చాను, ఏ పవర్ ఎక్స్ కూడా ఎక్స్పాన్షన్ ఇచ్చాను. క్లియరా? ఇది ఫాస్ట్ గా నోట్ చేస్తే ఐ విల్ కంటిన్యూ. చూడండి, ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. సో వాటిని మనము అనిశ్చిత రూపాలు అంటాము. చూడండి, సో ఈ చాప్టర్ లో మీకు లిమిటింగ్ వాల్యూ కనుక్కునేటప్పుడు 0/0, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, 0 ఇంటూ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, 1 to the power of infinity, 0 power 0, ఇన్ఫినిటీ పవర్ 0. వీటిని మనము ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటాం. సో ఈ చాప్టర్ లో ఇటువంటి ఫార్మ్స్ వచ్చినప్పుడు వీటి విలువను మనం కనుక్కోలేము. అటువంటి వాటిని మనము ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటాం. నంబర్ 1 0/0, నంబర్ 2 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, నంబర్ 3 0 ఇంటూ ఇన్ఫినిటీ, నంబర్ 4 ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, నెక్స్ట్ 1 to the power of infinity, 0 పవర్ 0, ఇన్ఫినిటీ పవర్ 0, ఇన్ఫినిటీ పవర్ 0. సో వీటిని మనము అనిశ్చిత రూపాలు అంటాము. ఇకపోతే మీకు 0/0 కానీ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చినప్పుడు మీరు ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసుకోవచ్చు. ఎల్ హాస్పిటల్ రూల్, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా మీకు అవకలనం గురించి ఐడియా ఉండాలి. అంటే డిఫరెంటేషన్ గురించి మీకు ఐడియా ఉండాలి.
ఎస్పెషల్లీ డిఫరెంటియేషన్ లో మీకు లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ అనేవి మైండ్ లో ఉండాలి. లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ అనేవి మైండ్ లో ఉండాలి. దీంతో పాటు మీకు గొలుసు నియమము, చైన్ రూల్ అంటే కూడా తెలియాలి. చైన్ రూల్, గొలుసు నియమము. ఓకేనా? చూడండి, అసలు లిమిట్ అనేది మనం ఎందుకు వాడతాము అంటే, టు చెక్ ద బిహేవియర్ ఆఫ్ ద ఫంక్షన్. టు చెక్ ద బిహేవియర్ ఆఫ్ ద ఫంక్షన్. ఒక ఫంక్షన్ కి మీరు టెండెన్సీ, బిహేవియర్, టెండెన్సీ ఆర్ బిహేవియర్ అనొచ్చు. చెక్ చేయడానికి మనము లిమిట్ అనే కాన్సెప్ట్ వాడుతాము. ఓకేనా? సో ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి? నేను ఖచ్చితంగా ఇక్కడ 7 అయితే ఇచ్చాను. వీటిని తెలుగులో అనిశ్చిత రూపాలు అంటాము. సో ఎల్ హాస్పిటల్ రూల్ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఎల్ హాస్పిటల్ రూల్ ఓన్లీ మీరు 2 సందర్భాల్లో మాత్రమే వాడాలి. ఒకటి 0/0, రెండోది వచ్చి ఇన్ఫినిటీ. మిగతా వాటికి మనము ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయడానికి పాసిబిలిటీ లేదు. ఒకవేళ మిగతా ఫార్మ్స్ ఈ ఫార్మ్స్ లో కన్వర్ట్ అయితే మీరు వాడుకోవచ్చు. క్లియరా? ఫాస్ట్ గా నోట్బుక్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇవన్నీ కాపీ చేయాలి మీరు. ప్లీజ్ నోట్ డౌన్. సో ఇక్కడ క్వశ్చన్స్ చేసేటప్పుడు నేను కొన్ని ఆపరేటర్స్ ని వాడతాను. టెర్మినాలజీ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సో క్వశ్చన్ లో మీకు సైన్ ఎక్స్ కనిపించిన, సైన్ ఇన్వర్స్ ఎక్స్ కనిపించిన, సైన్ హెచ్ఎక్స్ కనిపించిన, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కనిపించిన. ఓకేనా? tan x కనిపించిన, tan ఇన్వర్స్ x కనిపించిన, tan hx కనిపించిన, tan h ఇన్వర్స్ x కనిపిస్తే, ఇక్కడున్న 8 ఫంక్షన్స్ లో ఏ ఫంక్షన్ కనిపించినా, సో నేను ఇక్కడ వాడబోయే ఆపరేటర్ వచ్చి ఎక్స్. ఏం కనిపించినా నేను డైరెక్ట్ గా ఏం ఇంట్రడ్యూస్ చేస్తాను? ఎక్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒకవేళ మీకు సైన్ స్క్వేర్ ఎక్స్ కనిపించిన, సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ కనిపించిన, సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ కనిపించిన, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ కనిపించిన, ట్యాన్ స్క్వేర్ ఎక్స్ కనిపించిన, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ కనిపించిన, ట్యాన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ కనిపించిన, ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ కనిపించిన. ఒకవేళ మీకు ఎక్స్ సైన్ ఎక్స్ కనిపించిన, ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కనిపించిన, ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ కనిపించిన, ఎక్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కనిపించిన, ఒకవేళ మీకు ఎక్స్ ట్యాన్ ఎక్స్ కనిపించిన, ఎక్స్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ కనిపించిన, ఎక్స్ ట్యాన్ హెచ్ఎక్స్ కనిపించిన, ఎక్స్ ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కనిపించిన, అంటే ఎన్ని ఫంక్షన్స్ రాశాను? 4 రోస్ 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 4 4 ఆర్ 16. ఈ 16 ఫంక్షన్స్ ఎక్కడ కనిపించినా నేను ఇంట్రడ్యూస్ చేయబోయే ఆపరేటర్ వచ్చి ఎక్స్ స్క్వేర్. పాయింట్ ఈస్ క్లియర్. సో ఈ విధంగా నేను అండ్ సో ఆన్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. సో ఫాస్ట్ గా నోట్ చేయాలి ఈ ఆపరేటర్ అనేది. లిమిట్ x tends to 0, 1 minus cos x by x. సింపుల్ గా నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను. లిమిట్ x tends to 0, 1 minus cos x by x. When x is approaching to 0,
చూడండి, x tends to a అంటే x is approaching to a. x tends to a minus అంటే x is approaching to a from the left side. x tends to a plus అంటే x is approaching to a from the right side. సో ఎటువంటి ప్లస్ కానీ మైనస్ కానీ సింబల్ లేదు అంటే ఇక్కడ x is approaching to 0. సో ఎయిదర్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆర్ ఫ్రమ్ రైట్ సైడ్, అది దాని మీనింగ్. సో ఇక్కడ ఏదో ఇది పెద్ద కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయితే కాదు, దీంతో బెనిఫిట్స్ ఏందనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్స్ ప్లస్ లో మీరు డైరెక్ట్ గా 0 రాయండి. ఎక్స్ ప్లస్ లో మీరు డైరెక్ట్ గా 0 రాస్తే ఇదేమవుతుందంటే 0/0 ఫామ్ వస్తుంది. సో 0/0 ఫామ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ అప్లయింగ్ ఎల్ హాస్పిటల్ రూల్. అప్లయింగ్ ఎల్ హాస్పిటల్ రూల్. అప్లయింగ్ ఎల్ హాస్పిటల్ రూల్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. న్యూమరేటర్ కి డిఫరెంటేషన్ చేయండి, డినామినేటర్ కూడా డిఫరెంటేషన్ చేయండి. ఈ ఫామ్ రిమూవ్ అయ్యేంత వరకు చేయాలి. ఇటువంటి ఫామ్ మళ్ళీ మీకు రాకూడదు, అంతవరకు అయితే మీరు ఎల్ హాస్పిటల్ రూల్ అనేది చేయాలి. 1 కి డెరివేటివ్ వచ్చి 0, మైనస్ అలాగే రాశాను. కాస్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి మైనస్ సైన్ ఎక్స్, ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1. సో ఫైనల్ గా లిమిట్ ఎక్స్టెండ్స్ 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ బై 1. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 by finite value, that means 0. క్లియర్? అంటే ఫైనల్ గా నేనేం కంక్లూడ్ చేయొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ 0, 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ దేనికి ఈక్వల్ అంటే 0కి ఈక్వల్. లిమిట్ ఎక్స్టెండ్స్ 0, ఒకవేళ నేను 1 మైనస్ కాస్ ఏఎక్స్ బై ఎక్స్ తీసుకున్నా కూడా 0నే. లిమిట్ ఎక్స్టెండ్స్ 0, 1 మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ తీసుకున్నా కూడా 0నే. ఇక్కడి నుంచి నేనేం చేస్తున్నానంటే సెకండ్ వన్ నుంచి ఫస్ట్ వన్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. లిమిట్ ఎక్స్టెండ్స్ 0, బోత్ ద డినామినేటర్స్ సేమ్, అంటే ఎల్సిఎం వచ్చి ఎక్స్ అవుతుంది. సెకండ్ వన్ ముందుగా రాయమని చెప్పాను, 1 మైనస్ కాస్ బిఎక్స్, దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి -1 ప్లస్ కాస్ ఏఎక్స్. ఓకేనా? ఆర్హెచ్ఎస్ మైనస్ ఎల్హెచ్ఎస్ ఏమవుతుందంటే 0. సో +1 కి -1 కి క్యాన్సల్. ఫైనల్ గా లిమిట్ ఎక్స్టెండ్స్ 0, పాజిటివ్ టర్మ్ ఫస్ట్ రాయండి కాస్ ఏఎక్స్, నెగిటివ్ టర్మ్ తర్వాత రాయండి మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్. ఇది దేనికి ఈక్వల్ అంటే 0కి ఈక్వల్. ఇక్కడ మీకు ఒక షార్ట్ కట్ ఫార్ములా అనేది క్రియేట్ చేయబడింది. నేను ఎలా అయితే నోట్స్ ఇస్తున్నానో ఇదే విధంగా మీరు నోట్స్ ని కాపీ చేయాలి, నోట్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఇదే విధంగా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ ని మీరు క్రాక్ చేయగలుగుతారు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ దేనికి ఈక్వల్? 0కి ఈక్వల్. ఎక్స్ ప్లేస్ లో మీరు సైన్ ఎక్స్ ఉన్నా కూడా, ఒకవేళ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్నా కూడా, ఒకవేళ సైన్ హెచ్ఎక్స్ ఉన్నా కూడా, ఒకవేళ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్నా కూడా, ఒకవేళ టాన్ ఎక్స్ ఉన్నా కూడా, ఒకవేళ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్నా కూడా, ఒకవేళ టాన్ హెచ్ఎక్సే ఉంది, ఒకవేళ టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్సే ఇచ్చారు, దెన్ ఆల్సో నో చేంజ్ ఇన్ ద ఆన్సర్. సో ఎక్స్ ప్లేస్ లో ఈ 8 ఫంక్షన్స్ ఏమున్నా కూడా
ఆన్సర్లో ఎటువంటి చేంజ్ అనేది లేదు. నెక్స్ట్ ఇది చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos ax మైనస్ cos bx బై x. రిజల్ట్ ప్రూవ్ చేశాను 0 అని చెప్పి. x ప్లేస్ లో ఈ 8 ఫంక్షన్స్ ఏదున్నా కూడా ఆన్సర్లో ఎటువంటి చేంజ్ అనేది లేదు, 0నే. నోట్ చేస్తే ఐల్ కంటిన్యూ. వెరీ గుడ్. చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 minus cos x by x square is equal to ఏమవుతుంది అంటే 1/2 అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 minus cos x by x square is equal to దేనికి ఈక్వల్? 1/2. ఒక స్టాండర్డ్ లిమిట్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఒకసారి దీని సొల్యూషన్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 minus cos x by x square. x ప్లేస్ లో మీరు 0 రాశారనుకోండి, యూ విల్ బి కమింగ్ అక్రాస్ 0/0 ఫామ్. x ప్లేస్ లో మీరు 0 రాశారనుకోండి, మీకు 0/0 అనే అనిశ్చిత రూపం అయితే వస్తూ ఉంది. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఎల్ హాస్పిటల్ రూల్ ని అప్లై చేయొచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎల్ హాస్పిటల్ రూల్లో మనం ఏం చేస్తాము అంటే న్యూమరేటర్ కి సపరేట్ గా డిఫరెంటేషన్, డినామినేటర్ కి సపరేట్ గా డిఫరెంటేషన్. 1 కి డెరివేటివ్ 0 మైనస్ కాస్ ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, డినామినేటర్ కి డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ బై 2x. సైన్ ఎక్స్ ప్లేస్ లో నేను ఎక్స్ అనే ఆపరేటర్ ని వాడుతాను, సైన్ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ అనే ఆపరేటర్ ని వాడుతాను. ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సల్డ్, మిగిలింది 1/2. 1/2 అనేది కాన్స్టాంట్, కాన్స్టాంట్ కి లిమిట్ వచ్చి కాన్స్టాంట్ ఇట్ సెల్ఫ్. ఇస్ దిస్ క్లియర్? ఒక 2 minutes మీరు కూడా టీ బ్రేక్ తీసుకోండి, నాతో పాటు టీయో కాఫీయో తాగండి, ప్రశాంతంగా కూర్చొని తాగండి ప్లీజ్. వెరీ గుడ్. చూడండి, ఫైనల్ గా నేను ఏం ప్రూవ్ చేశాను? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 minus cos x by x square. ఎక్కడ కనిపించినా కూడా దేన్ని ఇంట్రడ్యూస్ చేస్తా డైరెక్ట్ గా నేను 1/2. ఈ క్వశ్చన్ ని మనం చేయం, చూడంగానే 1/2 అని చెప్పి ఖచ్చితంగా ఒక డిసైడ్ అయితే అయిపోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లేస్ లో నేను మీకు ఒక 16 ఫంక్షన్స్ ఇచ్చాను. ఎన్ని ఇచ్చాను? ఆ 16 ఫంక్షన్స్ ఏం కనిపించినా కూడా ఇదే ఆన్సర్తో మీరు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ 16 క్వశ్చన్స్ నేను రాయాలంటే టైం కన్జ్యూమింగ్ అవుతుంది. సో అందుకే నేను ఏ మెథడ్ వెళ్తున్నానో ఆ మెథడ్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఇక్కడి నుంచి చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 minus cos ax by x square అని ఇస్తే డైరెక్ట్ గా మీరు ఈ షార్ట్ కట్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, a²/2. సో ప్రజెంట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరు అంటే ఏ రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఉన్న 1 ని ఖచ్చితంగా మీరు 1²/2 అని చెప్పి రాసుకోవచ్చు. అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 minus cos bx by x² అన్నప్పుడు మీరు డైరెక్ట్ గా b²/2 ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సెకండ్ ఫామ్ లో నుంచి ఫస్ట్ ఫామ్ ని నేను సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. రెండిట్లో లిమిట్ అనేది కామన్. సో ఫస్ట్ నేను రాయాల్సింది ఏంటంటే సెకండ్ ఫామ్ 1 minus cos bx. రెండిటికి డినామినేటర్స్ సేమ్ కాబట్టి x² రాసుకున్నాను. సెకండ్ ఫామ్ లో న్యూమరేటర్ వచ్చి 1 minus cos bx,
దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఏఎక్స్. సో ఇక్కడ కూడా జాగ్రత్తగా ఆర్హెచ్ఎస్ అంటే సెకండ్ టర్మ్ లో ఇది ఆర్హెచ్ఎస్ మైనస్ ఫస్ట్ టర్మ్ లో ఇది ఆర్హెచ్ఎస్. సో +1 కి -1 కి క్యాన్సిల్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. లెట్ మీ రైట్ ఫస్ట్ పాజిటివ్ టర్మ్, ఆ తర్వాత నెగిటివ్ టర్మ్ బై x². అలాగే ఉంది. ఆర్హెచ్ఎస్ చూడండి, b² - a² బై 2 గా చేంజ్ అయిపోయింది. సో ఇటువంటి ఫామ్ మీకు వచ్చినప్పుడు మీరేం రాస్తున్నారు? b² - a² బై 2. సో క్లియరా? ఇక్కడున్న x² ప్లేస్ లో మీకు ఇచ్చిన రిమైనింగ్ 16 ఫంక్షన్స్ ఏది కనిపించినా కూడా యూ హ్యావ్ టు గో విత్ దిస్ ఆన్సర్ ఉంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో ఫాస్ట్ గా కాపీ చేస్తే ఐ విల్ కంటిన్యూ. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి. ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఎక్స్పాన్షన్స్. ఇప్పుడు నేను ఇవ్వబోయే ఎక్స్పాన్షన్స్ మనం తరచూ వాడుతూ ఉంటాము. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు నేను ఏం చెప్పానంటే ఓన్లీ ఇంట్రడక్షన్ పార్టే ఇది. అంటే అప్లికేషన్స్ చేయాలి అంటే ముందు ఈ బేస్ అనేది మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా తక్కువేనమాట. చూడండి, e⁻x అనగానే ఇది గుర్తుకు రావాలి. 1 + x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్. e⁻x అనగానే ఇది ఎక్స్పాన్షను. ఆల్టర్నేట్ సైన్స్ తీసేసుకోవాలి. ఫస్ట్ వన్ పాజిటివ్, సెకండ్ వన్ నెగిటివ్, తర్వాత పాజిటివ్, తర్వాత నెగిటివ్ ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ లాగ్ ఆఫ్ 1 + x అనే ఎక్స్పాన్షన్ కూడా ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము. లాగ్ ఆఫ్ 1 + x ఎక్స్పాన్షన్ కూడా ఎక్కువ మనం వాడుతూ ఉంటాం. జాగ్రత్తగా చూడాలి. సో లాగ్ ఆఫ్ 1 + x కి ఇది ఎక్స్పాన్షన్ అవుతుంది. లాగ్ ఆఫ్ 1 - x కూడా మనం ఫ్రీక్వెంట్లీ యూజ్ చేస్తూ ఉంటాము. క్లియర్? నెక్స్ట్ sin x యొక్క ఎక్స్పాన్షన్ కూడా మీకు తెలియాలి. x/1 ఫ్యాక్టోరియల్ మైనస్ x³ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁵5/5 ఫ్యాక్టోరియల్ మైనస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. cos x యొక్క ఎక్స్పాన్షన్ కూడా మీకు ఖచ్చితంగా తెలియాలి. సో cos x కి ఎక్స్పాన్షన్ 1 - x² 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴/4 ఫ్యాక్టోరియల్ మైనస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఇంతవరకు ఎక్స్పాన్షన్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ 7 ఎక్స్పాన్షన్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఫాస్ట్ గా నోట్ చేయండి. ఒకసారి దీని యొక్క హెల్ప్ తీసుకుందాము. లాగ్ ఆఫ్ 1 + x, రైట్ సైడ్ పార్ట్ లో నుంచి నేను x కామన్ తీశాను. x కామన్ తీస్తే 1 - x/2 ప్లస్ x² 3 మైనస్ x³ 4 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఏం చేశాను?
లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ చూసారా? రైట్ సైడ్ పార్ట్లో నుంచి ఎక్స్ కామన్ తీశాను. ఆ తర్వాత నేను సింపుల్గా బోత్ ద సైడ్స్ ఎక్స్తో బోత్ ద సైడ్స్ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్తో డివైడ్ చేశాను. లిమిట్ వచ్చి ఎక్స్టెండ్స్ 0 తీసుకోండి. ఆ లిమిట్ వచ్చి ఎక్స్టెండ్స్ 0 తీసుకోండి. అంటే ఈ పార్ట్కి నేను లిమిట్ అప్లై చేయాలి. బోత్ ద సైడ్స్ నేను లిమిట్ అనేది అప్లై చేయాలి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ 0 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ ఉండాలి, ఇక్కడ కూడా ఎక్స్ ఉండాలి, ఇక్కడ కూడా ఎక్స్ ఉండాలి. ఇక్కడ మీరు లిమిట్ అప్లై చేశారనుకోండి, ఈ టర్మ్ వ్యానిష్, ఈ టర్మ్ కూడా వ్యానిష్, ఈ టర్మ్ కూడా వ్యానిష్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్. అంటే ఎక్కడ కనిపించినా కూడా మీకు ఇటువంటి ఫామ్ డైరెక్ట్గా మీరు 1తో ఇంట్రడ్యూస్ చేసుకొని ముందుకెళ్ళిపోవాలి. ఈ ఫామ్ ఎక్కడ కనిపించినా కూడా లిమిట్ ఎక్స్టెండ్స్ 0 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ అనగానే డైరెక్ట్గా 1తో ప్రొసీడ్ అవ్వాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ 0 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ అని కనిపిస్తే 1 తీసుకొని మనం ప్రొసీడ్ అయిపోతాము. సో ఇంతవరకు నోట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ 7 ఎక్స్పాన్షన్స్ గుర్తుండాలి, ఇది కూడా గుర్తుండాలి. క్లియరా? దీని యొక్క హెల్ప్ కూడా తీసుకోవచ్చు, అది సందర్భాన్ని బట్టి మాట్లాడతాను. సో ఎక్కువగా అంటే గుర్తుపెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, అందువల్ల ఇంతవరకు అయితే కాపీ చేయండి. ఎస్ నాగస్రవంతి, యు ఆర్ రైట్. నాగస్రవంతి, యు ఆర్ రైట్. తర్వాత టర్మ్ ఒకసారి నాకు చెప్తారా? ఎక్స్ పవర్ 5 తర్వాత ఎక్స్ పవర్ 7 వస్తుంది, ఆ టర్మ్ చెప్తారా పూర్తిగా? నాగస్రవంతి, tan x కి ఎక్స్పాన్షన్ ఇచ్చారు, ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 5 బై 15. నేనేమడుగుతున్నాను మీకు, ఒకవేళ మనం ఇది 8th ఎక్స్పాన్షన్ గా తీసుకుంటే తర్వాత వచ్చే టర్ము ఎక్స్ పవర్ 7 బై సంథింగ్ అవుతుంది, ఆ సంథింగ్ చెప్తారా? సో ఫస్ట్ దేంతో స్టార్ట్ అయింది ఇది? ఎక్స్ పవర్ 1, తర్వాత ఎక్స్ క్యూబ్ బై 3, తర్వాత 2 ఎక్స్ పవర్ 5 బై 15, తర్వాత ఎక్స్ పవర్ 7 వస్తుంది. ఎక్స్ పవర్ 7 యొక్క కోఎఫిషియంట్ చెప్తారా? ప్లస్ అండ్ సో ఆన్. అంటే ఏం లేదు, ఒక చిన్న లాజిక్, ఆ లాజిక్ ప్రకారం రాద్దాము అనుకున్నాను, బట్ ఆ లాజిక్ అన్ని టర్మ్స్ కి అప్లికేబుల్ కాదనమాట. అందుకే ఆ ఎక్స్పాన్షన్ ఇవ్వడం నేను ఆపేసాను అనమాట. సో ఇక్కడ ఏముంది? 1, ఇక్కడ ఏముంది? 2 ఉంది. తర్వాత ఏమవుతుంది అని అడుగుతున్నాను మీకు. ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి 17. ఈ రెండింటిని మీరు పక్క పక్కన రాసుకోండి. ఎక్స్ పవర్ 17, ఎక్స్ పవర్ 17 యొక్క కోఎఫిషియంట్ వచ్చేస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేశాను, 2 ప్లస్ 15 ఎంత? 17. ఈ రెండింటిని పక్క పక్కన రాసుకున్నాను, 315. ఎక్స్ పవర్ 7 కోఎఫిషియంట్ వచ్చేస్తుంది, ప్లస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. బట్ అన్నిటికీ అప్లికేబుల్ అవ్వాలని చెప్పి రూల్ లేదు, అందుకే నేను ఈ ఎక్స్పాన్షన్ ఇవ్వకూడదు అనుకున్నాను. సో మీరు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అయ్యారు కాబట్టి, సో ఫైనల్ గా ఈ 8 ఎక్స్పాన్షన్ అయితే తెలిసి ఉండాలి. నోట్ చేశారా? సో వెరీ గుడ్. సో 8 ఎక్స్పాన్షన్స్ అయితే మీరు నోట్ చేసుకున్నారు. సో క్వశ్చన్స్ ని స్టార్ట్ చేయబోతున్నాను, నోట్ చేసుకోండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, tan x minus sin x by x cube is equal to అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్, మీరు x ప్లస్ లో 0,
న్యూమరేటర్లో డినామినేటర్లో కానీ రాస్తే యూ విల్ బి కమింగ్ అక్రాస్ 0/0 ఫామ్. అంటే ఎల్ హాస్పిటల్ రూల్ మీరు అప్లై చేసుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అలాగే రాశాను. నేనేం చేస్తున్నానంటే sin x కామన్ తీశాను. sin x కామన్ తీస్తే ఇక్కడ 1/cos x మిగిలింది, -1/x3. tan x లో నుంచి sin x కామన్ తీశాను, 1/cos x మిగిలింది. sin x కామన్ తీశాను కాబట్టి 1 రాశాను x3. ఇది క్లియరా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. sin x ప్లేస్ లో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న ఆపరేటర్ వచ్చి x. సో x కి ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే x² మిగిలింది. ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి. 1 - cos x by x² ఇంటూ cos x. cos x అనేది ఎల్సిఎం. లిమిట్ అప్లై చేస్తే ఇంతవరకు మీకు ఆల్రెడీ నేను ప్రూవ్ చేశాను. 1/2 ఇంటూ ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే 1/cos 0 అంటే 1 అవుతుంది. సో ఫైనల్లీ ఐ హావ్ టు గో విత్ 1/2 which is clearly available in option C. Have you understood? మీకు డౌట్ ఉందంటే ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. నోట్ చేసాము అంటే నోటెడ్ సార్ అని చెప్పి ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. మనకున్న కమ్యూనికేషన్ ఏంది? మీ దగ్గర ఉన్న చాట్ బాక్స్. ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ theta tends to 0, 1 - cos m theta by 1 - cos n theta ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. చూడండి, ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ theta tends to 0, 1 - cos m theta అంటే సింపుల్ గా మీరు 2 sin² m theta by 2 రాసుకోవచ్చు. డినామినేటర్ ప్లేస్ లో 1 - cos n theta అంటే 2 sin² n theta by 2 రాసుకోవచ్చు. సో 2 గెట్ క్యాన్సిల్. ఓకేనా? ఇక్కడ దీని ప్లేస్ లో ఏం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అంటే m² θ² by 4. ఓకేనా? దీని ప్లేస్ లో ఏం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అంటే n² θ² by 4. sin² ఉన్నప్పుడు మీరు ఏం వాడాలి? ఇక్కడ x² తీసుకోవాలి కదా. ప్రజెంట్ x అంటే ఇది x² తీసుకోవాలి కాబట్టి అలా రాశాను. చూడండి, θ² by 4 కి θ² by 4 కి క్యాన్సిల్ చేశాను. ఫైనల్ గా లిమిట్ అప్లై చేస్తే m² by n² అంటే m/n² రాసుకోవచ్చా? దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ బి. నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ x tends to 1, 2x - 3 into √x - 1 by 2x² plus x - 3 is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి.
లిమిట్ x టెన్స్ టు 1, న్యూమరేటర్ చూడండి 2x మైనస్ 3, డినామినేటర్ చూడండి లిమిట్ x టెన్స్ టు 1, న్యూమరేటర్ వచ్చి 2x మైనస్ 3 ఇంటూ రూట్ x మైనస్ 1, డినామినేటర్ చూడండి 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 3. ఓకేనా? x ప్లస్ లో 1 రాస్తే 0, x ప్లస్ లో 1 రాస్తే 0. ఓకేనా? అంటే 0/0 ఫామ్ వచ్చింది కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసుకోవచ్చు. అంతకన్నా ముందు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పి ఒకటి ఉంది. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏం మెథడ్? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పి ఉంది. దాని యొక్క హెల్ప్ తీసుకుంటున్నాను. దీన్ని ఎలా రాసుకోవచ్చో చూడండి. 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 3కి ఫ్యాక్టర్స్ ఉన్నాయా చెక్ చేసుకుందాం సింపుల్గా. చూడండి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. x మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ 3గా రాసుకోవచ్చు. x మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ 3గా రాసుకోవచ్చు. ఇక్కడున్న x మైనస్ 1ని రూట్ x ప్లస్ 1 ఇంటూ రూట్ x మైనస్ 1 అని రాస్తే మీకేమన్నా అబ్జెక్షనా? a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే x మైనస్ 1ని ఇలా రాసుకోవచ్చు. రూట్ x మైనస్ 1కి రూట్ x మైనస్ 1కి క్యాన్సిల్ చేశాను. ఆ తర్వాత లిమిట్ అప్లై చేయండి. సో ఇక్కడ 2 మైనస్ 3 అంటే మైనస్ 1, డినామినేటర్ చూడండి రూట్ 1 ప్లస్ 1 అంటే 2, ఇక్కడ కూడా లిమిట్ రాస్తే 5. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ మైనస్ 1/10. సో విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ సి. ఫాస్ట్గా నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వెరీ గుడ్. బాను అండ్ నాగస్రవంతి బోత్ ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 4, 3 minus under root of 5 plus x by x minus 4 is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ x tends to 4, 3 minus under root of 5 plus x by x minus 4. ఫస్ట్ మీరు చేయాల్సింది x ప్లస్ లో 4ని ఇంట్రడ్యూస్ చేయాలి. యూ విల్ బి కమింగ్ అక్రాస్ 0/0 ఫామ్. సో 0/0 ఫామ్ వచ్చింది కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసుకోవచ్చు. సో ఇందాక క్వశ్చన్ లో మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి ఉంది అని చెప్పాను. అలాగే మీకు రేషనలైజేషన్ అని చెప్పి ఇంకొక మెథడ్ కూడా ఉంది. రేషనలైజేషన్ అని చెప్పి ఇంకొక మెథడ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ నేనేం చేస్తున్నానంటే ఈ క్వశ్చన్ కి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తున్నాను. 3కి డెరివేటివ్ 0, మైనస్ అలాగే ఉంటుంది. ఇది రూట్ ఎక్స్ అనే ఫామ్ లో ఉంది. రూట్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1/2 రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి రూట్ ఎక్స్ హోల్ డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. దీన్ని మళ్ళీ చేస్తే ఎక్స్ కి డెరివేటివ్ 1, దీన్ని మళ్ళీ చేస్తే డెరివేటివ్ 1. డినామినేటర్ చూడండి ఎక్స్ కి డెరివేటివ్ 1 మైనస్ 4కి డెరివేటివ్ 0. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది వచ్చి -1/2 ఇంటూ 5 plus 4, 9. Root of 9 అంటే 3. So that means I have got the final answer -1/6, which is clearly available in option D.
నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. Banu, Nagasravanti, Mrudula. Very good. They have got right options. Very good. Next question in note cheyandi. The value of limit extends to 0 x sin 5x by sin square 4x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్ టు 0 x ని అలాగే రాస్తున్నాను. sin 5x ప్లేస్ లో ఓన్లీ 5x ని ఇంట్రడ్యూస్ చేశాను. sin స్క్వేర్ 4x ప్లేస్ లో 4x రాసి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే ఇది 16x స్క్వేర్ అవుతుంది. సో x ఇంటూ x వచ్చి x స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్. ఫైనల్ గా 5/16. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ theta tends to 0 sin cube a theta by theta into sin square b theta is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. చూడండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ లిమిట్ theta tends to 0 అలాగే రాశాను. ఇక్కడ ఏ తీటా ఫస్ట్ రాసుకోవాలి. సైన్ కి పవర్ లో 3 ఉంది కాబట్టి ఏ తీటా హోల్ క్యూబ్ రాసుకోవాలి. ఇక్కడ తీటా అలాగే రాశాను. ఇక్కడ సైన్ స్క్వేర్ ప్లేస్ లో జస్ట్ బి తీటా ఇంట్రడ్యూస్ చేయాలి. బట్ బి తీటా రాసిన తర్వాత సైన్ కి పవర్ 2 ఉంది కాబట్టి పవర్ కూడా తీసుకోవాలి. క్లియర్? సో ఇక్కడ ఇదేమవుతుందంటే ఏ క్యూబ్ తీటా క్యూబ్, ఇదేమవుతుందంటే బి స్క్వేర్, తీటా ఇంటూ తీటా స్క్వేర్ వచ్చి తీటా క్యూబ్ గెట్ క్యాన్సల్డ్. సో దీనికి లిమిట్ అప్లై చేశారనుకోండి, కాన్స్టెంట్ కి లిమిట్ వచ్చి కాన్స్టెంట్, ఫైనల్ ఆన్సర్ వచ్చి ఏ క్యూబ్ బై బి స్క్వేర్. So which is clearly available in option B. Banu, Bhavani, Lavanya, Mrudula, they have got option B. Very good. Next question ni note cheyandi. The value of limit extends to 0 x into 2 power x minus x by 1 minus cos x ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. లాగ్ 2నా, 1/2 లాగ్ 2నా, 2 లాగ్ 2నా, నోటానా. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 న్యూమరేటర్ నుంచి ఎక్స్ కామన్ తీశాను, 2 power x -1 గా చేంజ్ అవుతుంది. డినామినేటర్ చూడండి 1 minus cos x అలాగే రాశాను. క్లియర్?
ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేశాను, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేస్తున్నాను. న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేశాను. క్లియర్? ఇక్కడ ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సల్డ్. ఈ మొత్తానికి మీరు లిమిట్ అప్లై చేస్తే ఫార్ములా డైరెక్ట్ గా log 2. దీనికి కానీ మీరు లిమిట్ అప్లై చేస్తే ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ సి. న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేశాను, చెక్ చేసుకోండి. చూడండి, ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అలాగే రాశాను. ఈ 2 టర్మ్స్ లో నుంచి ఎక్స్ కామన్ తీయండి. 2 పవర్ ఎక్స్ మైనస్ 1. ఓకేనా? కామన్ తీసిన ఎక్స్ డినామినేటర్ లోకి తీసుకుని వచ్చాను. క్లియర్? న్యూమరేటర్ ని, ఓకేనా, డినామినేటర్ ని ఎక్స్ తో నేను డివైడ్ చేశాను. ఇది డైరెక్ట్ గా ఫార్ములా. దీన్ని log 2 అని చెప్పి రాసుకోవచ్చు. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. 1/2 అని చెప్పి రాసుకోవచ్చు. దట్ మీన్స్ 2 log 2. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ సి. ఎనీ డౌట్ ఇన్ దిస్? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 2 పవర్ ఎక్స్ మైనస్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. log 2, log 4, log 8, నోటా. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అలాగే రాశాను. సో 2 పవర్ ఎక్స్ మైనస్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. దీని వాల్యూ కనుక్కోవాలి. క్లియర్ గా ఎక్స్ ప్లేస్ లో మీరు 0 రాస్తే 0/0 ఫార్మ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తున్నాను. ఏ పవర్ ఎక్స్ కి మీకు డెరివేటివ్ తెలియాలి. ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. 2 పవర్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 2 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 2 మైనస్ 1 కి డెరివేటివ్ 0. రూట్ ఎక్స్ కి డెరివేటివ్ తెలియాలి. రూట్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1/2 రూట్ ఎక్స్. ఇక్కడ ఉన్న ఎక్స్ ని మళ్ళీ చేస్తే 1. రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1/2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ కి డెరివేటివ్ వచ్చి 1/2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. దీన్ని మళ్ళీ చేస్తే 1 ప్లస్ 0. ఎక్స్ కి డెరివేటివ్ 1, 1 కి డెరివేటివ్ 0. క్లియర్? ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 పవర్ 0 అంటే 1, log 2 అలాగే రాశాను. ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ 1/2 1/2. సో దట్ మీన్స్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 log 2. సో 2 log 2 ని క్లియర్ గా ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న 2 ని 2 కి పవర్ గా రాసుకుంటే log 2 స్క్వేర్ అంటే log 4 అవుతుంది. log 4 అనేది ఆప్షన్ బి లో ఉంది. 2 log 2 ని ఎలా రాసుకోవచ్చు అంటే log 2 స్క్వేర్. log 2 స్క్వేర్ అంటే log 4. నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేసుకోండి. ద వాల్యూ ఆఫ్
లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 3 into sin x degree, 3 sin x degree minus sin 3 into x degree by x cube is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. pi by 180 whole cube, 2 times pi by 180 whole cube, 3 times pi by 180 whole cube, 4 times pi by 180 whole cube. The value of limit extends to 0, 3 into sin x degree minus sin 3 into x degree by x cube is అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చాను. నాగస్రవంతి మీరు ఒకసారి పవర్లో 3 మిస్ అయిందేమో చెక్ చేసుకోండి ఒకసారి. ఎస్, యు ఆర్ రైట్. చూడండి, ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. జనరల్ గా మీకు sin 3 theta అంటే ఫార్ములా తెలుసు. 3 sin theta minus 4 sin cube theta. ఓకేనా? దీన్ని లెఫ్ట్ సైడ్ లో తీసుకుని రండి, దీన్ని రైట్ సైడ్ లో తీసుకుని వెళ్ళండి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? 4 sin cube theta is equal to 3 sin theta మైనస్ సైన్ 3 theta. దీన్ని లెఫ్ట్ సైడ్ లో తీసుకొని వచ్చాను, దీన్ని రైట్ సైడ్ లో తీసుకుని వెళ్ళాను అంతే. నౌ కమ్ టు ద క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడున్న న్యూమరేటర్ ప్లేస్ లో నేనేం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు చెక్ చేసుకోండి ఒకసారి. 4 times సైన్ క్యూబ్, ప్రజెంట్ ఇక్కడ థీటా అంటే x డిగ్రీ బై ఎక్స్ క్యూబ్. నేను ఆల్రెడీ ట్రిగ్నామెట్రీలో చెప్పాను, పై రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీ. అప్పుడు 1 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే పై బై 180 రేడియన్స్. అప్పుడు 1 డిగ్రీ దేనికి ఈక్వల్ పై బై 180. అప్పుడు ఎక్స్ డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే పై ఎక్స్ బై 180, పై ఎక్స్ బై 180. ఇక్కడ ఉన్న ఎక్స్ ప్లేస్ లో మీరు ఏం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే పై ఎక్స్ బై 180 ఇంట్రడ్యూస్ చేయొచ్చు. క్లియర్? 4 అనేది కాన్స్టెంట్, అవుట్ సైడ్ లో రాయండి. ఇక్కడ సైన్ క్యూబ్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వేరియబుల్ తీసుకోండి ఒకసారి, పై ఎక్స్ బై 180. ఇక్కడున్న సైన్ ని క్యాన్సిల్ చేసి ఇక్కడున్న పవర్ దీనికి అప్లై చేస్తే పై ఎక్స్ బై 180 హోల్ క్యూబ్. డినామినేటర్లో ఆల్రెడీ ఎక్స్ క్యూబ్ ఉంది. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అలాగే రాస్తున్నాను. ఎక్స్ క్యూబ్ కి క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ వచ్చి 4 times పై బై 180 హోల్ క్యూబ్. సో దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ డి. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. దీని వాల్యూ మనం కనుక్కోవాలి. sin 3 theta అంటే మీకు ఫార్ములా తెలుసు. 3 sin theta minus 4 sin cube theta. దీన్ని లెఫ్ట్ సైడ్ లో, దీన్ని రైట్ సైడ్ లో తీసుకుని వెళ్ళండి. ఇది లెఫ్ట్ సైడ్ లో వస్తే పాజిటివ్ అవుతుంది, అంటే 4 sin cube theta. 3 sin theta అలాగే రాశాను. దీన్ని రైట్ సైడ్ లో పంపిస్తే నెగిటివ్ అవుతుంది. ప్రజెంట్ గివెన్ ఇన్ఫర్మేషన్ లో థీటా ప్లస్ లో x డిగ్రీ ఉంది. ప్రజెంట్ గివెన్ ఇన్ఫర్మేషన్ లో థీటా ప్లస్ లో x డిగ్రీ ఉంది. ప్రజెంట్ థీటా ప్లస్ లో x డిగ్రీ ఉంది. హ్యావ్ యూ సీన్? హ్యావ్ యూ నోటీస్డ్?
చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడ ఉన్న న్యూమరేటర్ ప్లేస్ లో నేనేం ఇంట్రడ్యూస్ చేయొచ్చు చూడండి, 4 times sin cube theta, theta అంటే x డిగ్రీ అపాన్ x క్యూబ్. సో ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x లో ఉంది, బట్ ఇక్కడ x డిగ్రీలో ఉంది. దీన్ని రీప్లేస్ చేయడానికి రిలేషన్ బిట్వీన్ సెక్సాగెసిమల్ సిస్టమ్ అండ్ రేడియన్ సిస్టమ్ అంటే సర్కులర్ సిస్టమ్. పై రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీకి ఈక్వల్. అప్పుడు పై బై 180 రేడియన్స్ దేనికి ఈక్వల్ అంటే 1 డిగ్రీ. బోత్ ద సైడ్స్ నేను ఏం చేస్తున్నానంటే x తో మల్టిప్లై చేస్తే ఐ హ్యావ్ గాట్ ద వాల్యూ ఆఫ్ x డిగ్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్. అంటే సింపుల్ గా నేను x డిగ్రీ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే పై x బై 180. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఉన్న సైన్ ని క్యాన్సిల్ చేశాను, ఈ 4 అలాగే రాశాను. సైన్ ని క్యాన్సిల్ చేసినప్పుడు ఇక్కడ వేరియబుల్ ఎవరు? పై x బై 180. బట్ సైన్ కి పవర్ ఎవరు ఉన్నారు? 3. పవర్ అనేది దీనికి అప్లై చేస్తే ఇదేమవుతుందంటే పై క్యూబ్, ఇది వచ్చి ఎక్స్ క్యూబ్, ఇది వచ్చి 180 హోల్ క్యూబ్. అంటే పై ఎక్స్ బై 180కి పవర్ అనేది 3 అప్లై చేశాను. ఆల్రెడీ డినామినేటర్ లో ఎక్స్ క్యూబ్ ఉంది, సో ఎక్స్ క్యూబ్ గెట్ క్యాన్సల్డ్. ఇప్పుడు మీరు లిమిట్ అప్లై చేస్తే ఇదంతా కాన్స్టంట్ అవుతుంది. కాన్స్టంట్ కి లిమిట్ వచ్చి కాన్స్టంట్ ఇట్ సెల్ఫ్. పై క్యూబ్ బై 180 హోల్ క్యూబ్ ని పై బై 180 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ముందరున్న 4 అలాగే ఉంది. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ డి. హ్యావ్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై బై 4 secant x into tan 4x minus pi upon sin of pi minus 4x ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. √2 మైనస్ √2 1/√2 మైనస్ 1/√2. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. సో మనం ఏం చేయాలి? దీని వాల్యూ కనుక్కోవాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై బై 4 secant x ఇంటూ tan ఆఫ్, యాంగిల్లో నుంచి నేను మైనస్ కామన్ తీశాను. tan ఆఫ్ మైనస్ థీటా వచ్చి మైనస్ tan థీటా కాబట్టి అవుట్ సైడ్ లో మైనస్ రాశాను. డినామినేటర్ చూడండి అలాగే రాశాను. క్లియర్? నెక్స్ట్ ఇక్కడున్న tan ని క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఇది, ఇక్కడున్న సైన్ ని క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఇది. సో ఇవి రెండు క్యాన్సిల్. లిమిట్ అప్లై చేస్తున్నాను. ఎక్స్ ప్లస్ లో పై బై 4 రాస్తే సీకెంట్ పై బై 4 వచ్చి √2, ముందరున్న మైనస్ అలాగే ఉంది. దట్ మీన్స్ ఐ హ్యావ్ గాట్ మైనస్ √2 minus √2. I have to go with option B. Very good, Banu. You have got option B. Any doubt in this question? Next question in note. The value of limit extends to 1 sin of x minus 1 by x square minus 1 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి.
సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 sin of x minus 1 by x square minus 1. ఓకే, సో ఇక్కడ ఉన్న సైన్ ని క్యాన్సిల్ చేస్తే న్యూమరేటర్ వచ్చి x minus 1, డినామినేటర్ ని x plus 1 into x minus 1 అని చెప్పి రాసుకొని x minus 1 కి x minus 1 కి క్యాన్సిల్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x ప్లస్ లో 1 రాస్తే దట్ మీన్స్ ఐ హావ్ గాట్ 1/2 which is clearly available in option A. Next question note చేయండి. The value of limit x tends to pi by 2 1 minus sin cube x by cos square x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. టూ బై 3 3/2 1 నోటానా. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు pi by 2. సింపుల్ గా దీన్ని 1 క్యూబ్ అని రాసుకుంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే ఫార్ములా a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. డినామినేటర్ చూడండి. కాస్ స్క్వేర్ ఎక్స్ ని 1 మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్ గా రాసుకొని ఈ 2 టర్మ్స్ ని క్యాన్సిల్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 plus 1 plus 1 by 1 plus 1 that is equal to 3/2. That means I have to go with option B. సో లిమిట్స్ అనే చాప్టర్ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాత నేను అప్లికేషన్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేశాను. సో ఇలా సాఫీగా క్యాలిక్యులస్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు.